13 దొంగ దెబ్బ కొట్టారు. మే 13 దొర దెబ్బ కొడతాడు జగన్ అన్న. ఇది ఒక్కటే లాస్ట్ మాట. దాడి చేసిన వాళ్ళక దొంగ దెబ్బ కొట్టారు, అదే చెప్తుంది. దొర దెబ్బ 13వ తారీఖు కొడతా. అది. నమస్తే అండి సార్ చెప్పండి. ప్రధానంగా చూసుకుంటే సీఎం గారి మీద జరిగిన దాడి గురించి మీరు ఏమంటారు? అంటే ఇలాంటి దాడులు చూసి భయపడతారా, తగ్గుతారా, ఎలా ఉండబోతుందా? ముందుగా ఒక చెప్పవలసిన ప్రజా ఆదరణ మాసు కార్మికులు కర్షకులు మొత్తం చూసి చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ కానీ, పురంధేశ్వర్ కానీ వార్చలేక ఈ దాడి జరుగుతుంది. ఈ దాడికి మేము భయపడేవాళ్ళం కాదు. మీరు దాడి చేశారు కానీ మీలాగా ఇళ్లలో పనుకోవాలమ్మా. జగన్మోహన్ రెడ్డి గారు 10 నిమిషాలకే పాదయాత్ర మళ్ళీ స్టార్ట్ చేశాడు, జగన్ యాత్ర చేశాడు. కానీ కొజ్జా రాజకీయాలు వద్దు. డైరెక్ట్ కనుక్కోండి, డైరెక్ట్ ఢీకోనండి. ప్రజలకు వెళ్దాం. మీకెంత ఉందో మాకెంత చూసుకుందాం. ప్రజా ఆధారం మీకు లేదు, ప్రజా ఆధారం మా జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. మా ప్రజా ఆధారం, మా సంక్షేమ పథకాలు పనిచేసినాయి. మా ముసలోళ్ళు, మా తాతలు, మా అవ్వలు, ప్రతి ఒక్కరు కూడా ప్రజల్లోకి రావడం, జగన్ గారు ప్రజల్లోకి వస్తున్నారు. ఎటువంటి గొడవలు కూడా ఇంతవరకు జరగలేదు. కరెక్ట్ గా విజయవాడలో అడుగు పెట్టగానే జరగడానికి ఏ విధంగా చూస్తారు? అంటే అంబేద్కర్ విగ్రహం పెట్టారని చేశారని కొంతమంది అంటున్నారు, దానికి మీరేమంటారు? ఒకటి గురుగారు, సామాజిక న్యాయం జగన్మోహన్ రెడ్డి గారు నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీ అని చెప్పాడు. ఎస్సీలకి డాక్టర్ బిఆర్ అంబేద్కర్, భారత రాజ్యాంగం చేసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం విజయవాడ నడిబొడ్డులో జగన్మోహన్ రెడ్డి గారు అంబేద్కర్ విగ్రహం మర్యారు. అది వార్చలేక చంద్రబాబు నాయుడు గారు ఈరోజు కృష్ణానది వారధి మీద జనాలు చూసి వార్చలేక, ఇదే పక్కన తాడేపల్లిలో ఉండవల్లో ఉన్న చంద్రబాబు వార్చలేక, అదే మంగళగిరి కాన్స్టిట్యూషన్ లో రేపు నానాలకు ఓడిపోతున్నాడు, అది వార్చలేక ఇవాళ దాడి చేశారు. కానీ దాడి చేసినంత మాత్రాన జగన్మోహన్ భయపడలా. జగన్మోహన్ గారు బస్సు యాత్ర ఆపలా. 10 నిమిషాలు ట్రీట్మెంట్ చేయించుకున్నాడు, మళ్ళీ బస్సు యాత్ర చేశాడు. అతను మొండితనం, అతను ప్రజలు కావాలి, అతను కార్మికులు కావాలి అతనికి. అతను అందుకే బస్సు యాత్ర మొండి. మీలాగా పవన్ కళ్యాణ్ 2 రోజులు జ్వరం వస్తే ఇంట్లో పడుకోవాలా, మీలాగా 2 రోజులు చెకింగ్ చేస్తే లోకేష్ బాబు ఇంట్లో పడుకోవాలా. అతను మగోడైతే, దాడి చేసిన వ్యక్తి మగోడైతే డైరెక్ట్ ఢీకొనమను ప్రజల్లో ఉండి రాళ్ళు కొడతాం కదా సార్. నా జగన్మోహన్ గారు అవసరంలా, నన్ను ఢీకొట్టమను, అతను నేను చూసుకుంటా. ఒక సామాన్యుడికి హెల్ప్ చేసేవాడిని ఏం సార్ ఢీకొట్టేది? పోయినసారి వస్తే కోడి కత్తితో పొడిపించారు, ఇదే 2024 ఎలక్షన్లో మళ్ళీ రాయి కొట్టారు. మీరు ఏం చేయగలుగుతారు జగన్మోహన్ రెడ్డి గారిని? మాకే ప్లస్. మీరు ఏం చేసినా మాకు ప్లస్సే, మైనస్ కాదు. మీరు ఏం చేసినా మాకు ప్లస్సే. మీరు ఓడిపోతారు, మీకు అంగీకరించారుగా, అంగీకరించి జగన్మోహన్ రెడ్డి దాడి చేస్తారు. ఆల్రెడీ 30 రోజుల నుంచి జగన్మోహన్ రెడ్డి గారికి ట్రెడ్ ఉందని చెప్పి అన్ని సర్వేలు చెప్తున్నాయి, అన్ని ఇంటెలిజెన్స్ చెప్తున్నాయి. అది గుంటూరులో జరగల, కృష్ణా జిల్లా జరిగింది. మీ సామాజిక ఎక్కువ తవ్వచ్చండి. మాలాగా మాస్టర్ బయట దిగారనుకో మీరు తట్టుకోలేరు. మనకి కేసులు పెడతారా? రేపు ఎర్ర బుక్ అంటే మాట్లాడితే, ఎర్ర బుక్ కాదు, పచ్చ బుక్ కాదు, నీ పసుపు బుక్ పెట్టుకో. ఏమైతే కేసులు పెడతావా? మనిషి సంపగా జగన్మోహన్ రెడ్డి కోసం ప్రాణం ఇస్తాం మేము. జగన్మోహన్ రెడ్డి మాలాంటి కార్మికులకి, మాలాంటి కష్టపడే వ్యక్తులకి లేబర్ బతకాలంటే జగన్మోహన్ రెడ్డి రావాలి, ఉన్నోడు బతకాలంటే చంద్రబాబు నడాలి. రేపు జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు ఎలక్షన్ కాదు, ఒక లేబర్కి ఒక చంద్రబాబు నాయుడు ఎలక్షన్ రేపుతున్నా. అది జగన్ గారి మీద జరిగిన దాడి గురించి మీరు ఏమంటారు అన్న? నేను గుంటూరు సోషల్ మీడియా నుంచి మాట్లాడుతున్నా అన్న. సోషల్ మీడియా నుంచి సూటిగా ఒక్కటే చంద్రబాబు నాయుడు గారి క్వశ్చన్ అడుగుతున్నాం అన్న. పేదలకి మంచి చేస్తున్నాడని జగన్ గారి మీద ఈరోజు దాడి చేశారు మీరు. ఈరోజు నర్సాపేట అభ్యర్థి మనం టీడీపీ వాళ్ళం, ధనికులు, ఏసీల్లో ఉండేవాళ్ళం పొద్దున్నే వచ్చి ఓటేయండి, వాళ్ళు పేదోళ్ళు, మురికోళ్ళు ఎండల్లో తిరుగుతారు అని చెప్పేసి ఈరోజు టీడీపీ అభ్యర్థి మాట్లాడుతున్నారంటే కేవలం వాళ్ళ అహంకారం. ఈరోజు అహంకారానికి నిర్వచనం కేవలం ఆ ఇదితోనే జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి చేశారు. ఆయన మీద దాడి చేసే ముందు, ఆయన ముందు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు లక్షల్లో కోట్లలో ఉన్నారని చంద్రబాబు నాయుడు గారికి వార్నింగ్ ఇస్తున్నాం, పవన్ కళ్యాణ్ గారికి వార్నింగ్ ఇస్తున్నాం. చేతనైతే నువ్వు పిఠాపురంలో గెలవు, నువ్వు ఎప్పటికి గెలవలేవు ఎమ్మెల్యేగా. ఈసారి కుప్పంలో చంద్రబాబు ఓడిపోతాడు. ఒక జనం కోసం పనిచేసే
జగన్మోహన్ రెడ్డి గారు రక్తం కళ్ళ చూశారు. గుంటూరులో దాడి చేయాలని చూశారు. గుంటూరులో వాళ్ళ పప్పులు ఉడకలేదు. ప్రకాశం జిల్లాలో వాళ్ళ కమ్యూనిటీని చూసుకొని వెర్రవిగి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి చేశారు. ఖచ్చితంగా 2024 మే 13వ తారీఖున మీకు బుద్ధి చెప్తాం. మీరు రక్తం చూపించారు. రక్తం లాంటి మా చెమటతో మేము రోడ్ల మీద తిరిగి మా జగన్మోహన్ రెడ్డి గారికి మేము స్టార్ క్యాంపెయినర్గా ఉండి మా జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ మేము ముఖ్యమంత్రి చేసుకొని నీకు చెంపదప్ప చూపిస్తాం. చంద్రబాబు గుర్తుపెట్టుకో, నువ్వు రాళ్ల దాడి చేశావు, మేము ఓటు దాడి చేస్తాం. ఓటు దాడి చేసి అత్యంత మెజారిటీతో మేము 175కి 170 స్థానాలు, నువ్వు నీ కొడుకు నీ దత్తపుత్రుడు ముగ్గురు ఓడిపోతారు. ఈసారి కుప్పంలో కూడా రాకుండా చేస్తావు నిన్ను. ఈసారి ఆంధ్రాలో లేకుండా తెలంగాణ పారిపోయే విధంగా సినిమాల్లోకి మీరు వెళ్ళిపోవాలి. మీరు ఎంతమంది జూనియర్ ఆర్టిస్టులు తెచ్చినా మీరు షూటింగ్లకే పరిమితం. ఇక్కడ ఉంది చెమటోర్చి కష్టపడే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు. మేము ఎండనక వాననక మేము తిరిగి మీరు వారలేక నిన్న జనం గుంటూరులో హోరు వర్షంలో కూడా ఎక్కడ కూడా అడుగు తగ్గకుండా జగన్మోహన్ రెడ్డి గారికి లక్షల్లో నీరాజనం పలికారు. అది చూసి వారలేకే ఈరోజు విజయవాడలో దాడి చేశారు. గుర్తుపెట్టుకుంటాం చంద్రబాబు, ఖబర్దార్. నమస్తే అండి. చెప్పండి, ప్రధానంగా ఈ దాడి గురించి మీరు ఏమంటారు? అది ఈ రోజు దాడి చేశారండి, రాళ్లతో దాడి చేశాడు. 3 అనేది చంద్రబాబు నాయుడికి బాగా కలిసి వస్తుంది అనుకుంటా. 23, 13 ఇవాళ 13 చేపించాడు. రేపు మే 13గా జనాలందరూ ఏ ఓట్లతో ఎలా దాడి చూపిస్తారో ప్రత్యక్షంగా డైరెక్ట్ లైవ్ లో మనం చూడబోతున్నాం. ఇంకా ఇప్పుడు సీఎం జగన్ గారు నిన్న ఇక్కడ గుంటూరుకు రావడం కూడా జరిగింది. ఈ రోజు విజయవాడలో నిన్న అసలు మీరు దాడి జరిగింది. నిన్న వర్షం పడుతుంటే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్, లోకేష్ నవ్వుకుంటూ కూడా ఈరోజు ఎవరు జనాలు రారేమోనని చాలా హ్యాపీగా ఫీల్ అయి ఉంటారు. కానీ వచ్చిన జనాల్ని చూసి ఓర్వలేక ఇంత వర్షంలో కూడా వచ్చారు. నేనైతే గెలవలేను అయ్యా, ఎవరో ఒకడు రాళ్ళ దాడి చేయండి అని వాళ్ళ కార్యకర్తలతో చేపించడం చాలా చేపియండి, పర్లేదు, ఇబ్బంది ఏం లేదు మాకు. కానీ వాళ్ళు రాళ్లతో దాడి చేశారు, మేము ఓట్లతో దాడి చేయబోతున్నాం, చూద్దురు. కానీ అరే 2 అడుగులు ముందేస్తాడు కానీ వెనకేసే అలవాట్లేదు. పులిబిట్ట జగన్ అన్న, జై జగన్. చెప్పండి సార్, ఏమంటారు దానికి? అన్న, ఫస్ట్ ఏంటంటే పైన అమ్మవారు కిందకి అమ్మవారు అని చెప్పేసి అన్నారన్న. ఆల్రెడీ జగన్ అన్న 2019లో అది నిరూపించారు. ఎవరు పైన ఉంటారు ఎవరు కింద ఉంటారో నిరూపించారన్న. ఇంకోటి ఏంటంటే జగన్ అన్న మీద ఇప్పుడు దాడి చేశారు. చేతగాని తను ఒక కొద్దిగా రాజకీయాలు చేయటం, ఏదన్నా మొగతనంగా జనాలు గుండెలు దోచుకొని జనాల గుండెల్లోనే ఉండాలి, అది నేర్చుకోవాలి. అది ఆ ముసలాయన చంద్రబాబు నాయుడికి తెలియదు. ఇలాంటి చిల్లర రాజకీయాలు చిల్లర పనులు చేస్తాం తప్ప వేరే దానికి ఏమీ లేదు. ఎటు కూడా ఒక్కొక్క దెబ్బ మేము గుర్తుపెట్టుకుంటాం. ఇలాగే ఎయిర్పోర్ట్లో కూడా జగన్ అన్నని ఆపి చూపించారు. 2019లో ఏం జరిగిందో కూడా చూపించారు. ఇది ఒక్కొక్కటి మేము ప్రతి ఒక్కటి కూడా మేము లెక్క చెప్తాము. లెక్క చెప్పిన దానికి వడ్డీతో సహా మేము తిరిగి ఇస్తామని చెప్పి ఖచ్చితంగా చెప్తున్నామన్న. ప్రతి ఒక్కరు ఇప్పుడు దాకా మా జగన్ అన్న ఒకటే చెప్తున్నాడు, ఏది జరిగినా సరే మెదలకుండా వెళ్ళిపోండి, సామరస్యంగా వెళ్ళిపోండి అని చెప్తున్నారన్న. ఇప్పుడు మా నాయకుడి మీద దాడి చేశారన్న. ఇక్కడి నుంచి జరిగే ప్రతిదానికి క్షమాపణ చెప్పే రకంగా మేమేందో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏందో ప్రతి ఒక్కటి చూపిస్తామన్నా. నమస్తే అండి సార్, చెప్పండి, ప్రధానంగా చూసుకుంటే జగన్ గారి మీద జరిగిన ఈ దాడి గురించి ఏమంటారు? నేను అనుకుంటా ఏంటంటే లోకేష్ ఎన్ని కేసులు ఉంటే అన్ని మంచిదని చెప్తున్నాడు అంటున్నాడు లేడా. ఆ విధంగా మన ఏపీ రాష్ట్రానికి మొత్తం ఎన్ని కేసులు ఉంటే అన్ని చేయమంటున్నారు. వాళ్ళు రెచ్చిపోయి రాళ్లదాడులు చేస్తారు, రేపు కత్తుదాడులు కూడా చేయవచ్చు. ఆశ్చర్యం లేదు, ఎందుకంటే ఎన్ని కేసులు ఉంటే అన్ని మంచిదని చెప్తున్నాడు కదా లోకేష్. ఉప్పు భయపడేదా? జగన్మోహన్ రెడ్డి గారు రాయలసీమ బిడ్డ. ఇట్లాంటి ఊర కుక్కల్ని చాలా మంది చూసుంటాడు. ఆయన చిన్నప్పుడు కాడ నుంచి బాంబులతో ఆడుకునే మనిషి ఆయన. ఇట్లాంటి చిన్న రాళ్లతో కత్తులతో ఏమీ జరగదు. జగన్మోహన్ రెడ్డి గారు అయితే సింగిల్ సింహం ఒకటే. ఎన్ని కుక్కలు ఎన్ని వచ్చినా ఎన్ని చేసినా కూడా అడ్డుపడినా కూడా జగన్మోహన్ రెడ్డి సింగిల్గా వెళ్ళిపోతాడు ఎక్కడికైనా సరే. ఇట్లాంటి ఛాన్స్ చూసుంటాడు జగన్మోహన్ రెడ్డి. ఇట్లాంటి భయంకరం చిన్న ఏదో అంటారు చూసారా, ఆయక చిన్న అంటారు. ఇట్లాంటి చిల్లర బుద్ధులు ఒక చంద్రబాబు నాయుడికే ఉండిద్ది, జగన్మోహన్ రెడ్డికి అది ఉండదు. అది చంద్రబాబు నాయుడు ఏంటంటే చిల్లర బుద్ధి అంతే. ఏంటంటే ఏదో ఒకటి చేపియాలి, ఏదో ఒకటి చేస్తే జగన్మోహన్ రెడ్డికి జనాలు వస్తున్నారు. ఈయనకేదో నిద్ర పట్టట్లేదు. ముందు
ఎందుకంటే మా పప్పుని సీఎం అనుకుంటాడు ఈయన. ఈ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిపోతే మళ్ళీ పప్పులు కానరాడుగా ఈయన. అందుకనే ప్రజలందరూ చూస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గురించి ఆయన ఒక్క మాట చెప్తే ఆయన సైన్యం చాలా పెద్దది, కానీ జగన్మోహన్ రెడ్డి గారు వద్దంటున్నారు. ఎందుకంటే ఒక సంప చూపెడితే రెండో సంప ఇచ్చేయమంటున్నాడు జగన్మోహన్ రెడ్డి. మేమందరం కాముకుంటాం. కారణం ఏంటంటే మా నాయకుడు మాకు అది నేర్పిలేదు. ఏంది ఎన్ని కేసులు అవుతే దాడులు చేయండి అందుకే మేము చూసుకుంటాం అని జగన్మోహన్ రెడ్డి గారు ఏమనట్లేదు ఆ మాట. మేము అందుకని ఈ రోజు కూడా సైలెంట్గా ఉన్నాం. ఇట్లాంటి యదోలు ఇట్లాంటి కుక్కలు ఎన్ని వచ్చినా సరే, బీజేపీ కానీ జనసేన కానీ టీడీపీ కానీ ఇట్లాంటి ఎన్నో వస్తూ ఉంటాయి. ఇంకా కొత్త కొత్త పార్టీలు కూడా జగన్మోహన్ రెడ్డి ఓడియాని వస్తూ ఉంటాయి. కానీ జగన్మోహన్ రెడ్డికి ఏమీ కాదు. ఎందుకంటే ఆయన ప్రతి చాట ప్రజల్లో ఆయనకి అభిమానం ఉంది. మీరు చెప్పినా నేను చెప్పినా కూడా ఆయనకి అభిమానం ఉంది. అది ఎవరైతే చేస్తారండి దాన్ని? ఇలా రాళ్ళు వేసి దాడులు చేస్తారా? ఒక సీఎంని దాడి చేస్తారా? ఏందండి ఇది? ప్రజలు చూస్తున్నారు. రేపు అదే ప్రజలు మీకు బుద్ధి చెప్పే కార్యక్రమం కూడా చూస్తారు. ఏమంత తేలిక ఉండదు. వాళ్ళు రాళ్ళు వేశారు. ప్రజలు ఏం చేస్తారు తెలుసా? ఓటు రూపంగా వాడిని ఖండం చేస్తారు. పప్పు గాడిని చంద్రబాబు నాయుడిని గుర్తుపెట్టుకోండి. వాళ్ళు రాళ్ళు వేశారు. ప్రజలు ఏం చేస్తారు? ఓట్లు వేస్తారు. ఓట్లు వేసి వాడు చిత్తుగా ఓడిస్తారు. అప్పుడు చూడండి చాలు. థ్యాంక్ యూ. ఓకే.